ఓకే. 2025 మహాకూటమి విజయం తర్వాత మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడు అనేది ఈసారి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పెడుతుంది, కూటమిలో పెట్టడం జరుగుతుంది. అయితే ఎన్నో పోరాటాలు, ఎన్నో దన్నాల తర్వాత ఈరోజు నజీర్ గారు కూడా తూర్పు నియోజకవర్గం గుంటూరులో ఎన్నో ధర్నాలు చేశారు, పోరాటాలు చేశారు, నిలబడ్డారు. ఎన్నో వంతెన ఇక్కడ ఉన్న నంది వెలుగు వంతెన దగ్గర నుంచి కూడా చూసుకుంటే డ్రైనేజీ సిస్టమ్ దగ్గర నుంచి ఎన్నో పోరాటాలు. మరి ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యారు. మొదటిసారి కూటమి అంటే ఈ టీడీపీలో మహానాడులో ఎమ్మెల్యేగా అడుగు పెట్టబోతున్నారు. ఎంతో పోరాటాల తర్వాత ఆరాటంగా. మరి హౌ అబౌట్ యూ ఫీలింగ్ ఎమ్మెల్యే సార్? ఈరోజు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం, ఎందుకంటే గతంలో ఏ ఎన్నికల్లో ఇవ్వనటువంటి విధంగా ప్రజలు కూటమికి ఒక క్లియర్ మ్యాండేట్తో 93% స్ట్రైక్ రేట్లో 164 సీట్లను గెలుపొందడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు కూటమి నాయకత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టంతో ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఇది మహానాడు కార్యకర్తల పండగ, తెలుగుదేశం పార్టీ నాయకులకు పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి పెద్ద ఎత్తున నాతో పాటు కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని అధికారాన్ని ఈరోజు చేపట్టిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం ప్రజాక్షేత్రంలో ఇంకా పెద్ద ఎత్తున పార్టీని అలాగే ప్రజలతో పాటు మమేకమైనటువంటి కార్యక్రమంగా దీన్ని భావిస్తాము. గుంటూరు తూర్పు నియోజకవర్గం మీద కానీ మైనార్టీల మీద కానీ ఈ మహానాడులో ఏమైనా మాట్లాడే సందర్భం ఉందా? ఏదైనా అనౌన్స్మెంట్ లాంటివి ఏమైనా ఉన్నాయా? పార్టీ అధిష్టానం ఏది అధిష్టిస్తే అది చేయడం తప్పదు. ఇప్పటికైతే మహానాడుకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించినటువంటి అంశాల మీద, ముఖ్యంగా మా పక్కనే అమరావతి ప్రాంతం ఉంది కాబట్టి దీని మీద ప్రజల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏకైక రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలో ఉండడం వల్ల అమరావతికి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడైనా మాట్లాడేటువంటి అవకాశం వస్తే తప్పకుండా నా బాణి ద్వారా ప్రజలకు, ముఖ్యంగా మహానాడు సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను. గుంటూరు నుంచి మీ తూర్పు నియోజకవర్గంలో కాకుండా మిగతా ప్రాంతాల నుంచి కూడా ఎంతమంది కార్యకర్తలు వెళ్తున్నారు? ముఖ్యంగా ఈరోజు కొత్త ఏం కాదు, అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి కార్యకర్తలు ఎప్పుడు కూడా మహానాడు అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఒకచోట ఒక పండుగ వాతావరణంలో మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఒక నూతన ఉత్సాహంతో పార్టీ అధికారానికి వచ్చినటువంటి సందర్భంలో నాకు తెలిసి ప్రతి ఒక్క చోట నుంచి కూడా వేలాది సంఖ్యలో ప్రజలు తరలి వెళ్తూ ఉన్నారు. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి, మా ప్రాంతం నుంచి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ మహానాడు కార్యక్రమంలో భాగస్వాములు అవుతాం. కూటమికి ఎంతమంది రావచ్చు? మొన్న ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు లక్షల్లో వచ్చారు జనం, 3 లక్షలు 4 లక్షలు ఇలా చెప్తున్నారు. అసలు ఇప్పుడు ఈ మహానాడికి మొత్తం రాష్ట్రం నుంచి కానీ మిగతా రాష్ట్రం నుంచి ఎంతమంది రావచ్చని అనుకుంటున్నారు? మొదటి 2 రోజులు క్యాడర్ మీటింగ్స్తో, ముఖ్యంగా క్లస్టర్స్ కానీ, కేఎస్ఎస్ కానీ, అలాగే బూత్ ఇన్ఛార్జెస్తో పాటు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. బహిరంగ సభ ఏదైతే 29వ తారీఖు ఉందో 5 లక్షల పైచిలుకు జనాభా ఆ కార్యక్రమానికి రావచ్చు అనేటువంటి ఒక అంచనా ఇప్పటికే ఉంది. ప్రతి ఒక్క చోట నుండి కూడా వేలాది మంది తరలి వచ్చేటువంటి, అటు పక్కన రాయలసీమ నుంచి కానీ, కోస్తాంధ్ర నుంచి కానీ, మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే అమరావతి ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి వాళ్ళ స్పీచెస్ని వినడానికి, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల మీద ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా ఈ మహానాడు కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాం. టీడీపీ మహానాడు పండుగ రోజున, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మరి టీడీపీ కార్యకర్తలే కానీ, అభిమానులే కానీ, మరి నారావారి నందమూరి గారి అభిమానులే కానీ మొత్తం చూసుకుంటే మహానాడు దగ్గరే అక్కడ ఎదురవుతారన్నది. మరి చూసుకుంటే అన్ని జిల్లాలు అయితే ఖాళీ అనొచ్చు ఆ రోజున. మరి చూద్దాం మహానాడు గ్రాండ్ సక్సెస్ ఎలా కాబోతుంది, ఏమైనా అనౌన్స్మెంట్ చేయబోతున్నారా ముఖ్యమంత్రి గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, యువతకు సంబంధించే కానీ, భవిష్యత్తుకు సంబంధించి కానీ ఏమైనా నిర్ణయాలు తీసుకోబోతున్నారు కానీ అందరూ ఎదురు చూస్తున్నారు. మరి కెమెరామెన్ వల్లితో శ్రావణి, 6R9 న్యూస్.